హ్మ్. సూపర్ ఉంది. సూపర్ ఉందా? బాగుంటుంది. మనము గుడికోతే ఎట్లుంటుందో అట్లనే ఉంది. బాగుంటుంది. మస్తు ఉంది టేస్ట్. నమస్తే. ఇక మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఇక మంచిగా పులిహోర అంటే వినాయకునికి ఇష్టమున్న పులిహోర ప్రసాదం అంటే ఇక పులిహోర ఎన్నో రకాలు చేస్తా. ఇక పులిహోరలో ఎన్నో రకాలు ఉంటుంది. ఇది దేవునికి చేసే ప్రసాదము. ఏంటంటే పులిహోర అంటే మనము ఇది ఎప్పుడెప్పుడు అప్పటికప్పుడే అర్జెంటుగా చేసుకోవచ్చు. షార్ట్ కట్లా టేస్ట్ మసాలా ఎట్లా చేస్తా, ఏది ఎట్లా చేస్తా అన్నది చూడురు మీరు. చూసి అప్పటికప్పుడు చేసుకొని ఏంటంటే వినాయకుడిని పెట్టుకొని మనం తింటాం. అంత బాగుంటుంది. ఇక టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇక ఇది అయితే ఇది చూసిరనుకో మళ్ళీ చేసుకొని తింటాం. వినాయకుని పండగ అయిపోయినాక ఉడికి చేసుకొని తింటారు. ఎప్పుడెప్పుడు ప్రసాదాలు చేసినప్పుడల్లా పులిహోర ఇది ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఈ ఇంట్లో ఎన్నో రకాలు 10 రకాలు చేస్తా కావచ్చు. ఈ ప్రాసెస్లల్లా వేరే 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 అన్నిటికీ ఏదానికి అది టేస్ట్ అదందే ఉంటుంది. అట్లా ఉంటుంది. ఇక ఏదైనా చెప్తామమ్మా అంటే దేని టేస్ట్ దానికి దించుతా కాబట్టి అంత బాగుంటుంది. ఇక తగ్గేదే లేదు మన టేస్ట్లో మాత్రం. ఏ పులిహోరల దగ్గము, మనం ప్రతి కర్రీస్ల దగ్గము, ఏదైనా దగ్గం, ఫ్రైలలో దగ్గం, అన్నిట్లలో దగ్గం. ఇది మన తెలంగాణ ఫుడ్. ఇక తెలంగాణ అంటే ఓ లెవెల్ నాది విషయం. ఫుడ్కే బాగా ఇష్టపడతారు. తెలంగాణ వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దిగా చేస్తారు. ఏంటంటే తెలంగాణ ఇంట్రెస్ట్ కాదు, ఫుడ్ అంటేనే ఇంట్రెస్ట్ ఇప్పుడైతే. ఇక ఏంటంటే పిజ్జలు, బర్గర్లు అవి తింటారు కానీ మళ్ళీ వీటికి దొక్కుతారు. పాత ఫుడ్ అన్నది వినంది మాత్రం ఉండదు. పాతకాలం ఫుడ్ అంటే చెయ్యరాక బాధపడుతుండ్రు. చెయ్యొచ్చినోళ్ళు ఇక వాళ్ళు చేసిర్రు అనుకో ఇక చేయరానోళ్ళు ఇష్టంగా తింటారు. ఇది విషయం. ఇక అంత బాగుంటుంది. ఇది కూడా చేయరానోళ్ళు చేసుకోవచ్చు, చేయొచ్చినోళ్ళు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చూసి చేసుకుంది. ఈ ప్రాసెస్ చూపిస్తారా తేజ? చెప్తావా మమ్మీ ఏమేం చూపిస్తా కావాలో? చూపిస్తా. ఇక రైసు ఒక 1/2 కిలో రైస్ తీసుకుంటా. ఇప్పుడైతే గ్లాస్ తీసుకుంటా. ఒక 1/2 కిలో అయితే ఈ గ్లాస్కు నేను కొలిచిందే కొలత చెప్తున్నా నేను. మనము ఎట్లా విడివిడిగా వండుకోవాలి, ఎట్లా పొడి పొడిగా వండుకోవాలన్నది నేను. మేమైతే మంచిగా వండుకుంటాము. ఎప్పుడెప్పుడు మీరు చూస్తారు కదా. ఇవి కడుక్కుంటాం మంచిగా. కడుక్కున్నాక ఎన్ని వాటర్ పోస్తాయి, ఎట్లా పెడతా అన్నది మీకు చూపిస్తాం. సరేనా? ఇప్పుడు చింతపండు. మనం ఇప్పుడు ఆ రైస్కు ఇవి బియ్యానికి ఇంత చింతపండు సరిపోతుంది. నేను కొలత కొద్ది చెప్తాను. మీరు ఎక్కువ చేసుకుని ఉంటే చేసుకొని మళ్ళీ ఇంకా రైస్ ఎక్కువ ఉంటే కలుపుకోండి. అది విషయం. ఇక నేనైతే ఆ రైస్కి ఇది ఇంత బాలంతా ఇంత ఇంత. మరి ఎంత వేయాలి చింతపండు అని తెలియని వాళ్ళు ప్రతిదీ గుడికి అడుగుతుండ్రు అని నేను చెప్తున్నా. ఇక ఆవాలు, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, ఇక ఉప్పు, ఇక మిరియాలు, జీలకర్ర, పసుపు, ఇక పల్లీలు, ధనియాలు, ఎండినమిర్చి, ఇగో పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు, బెల్లము, అల్లం. ఇవన్నీ చిన్నగానే నేను చూపిస్తే పెద్దగా. ఈ వంట రూమ్లో ఉండి చేస్తే ఇది చిన్నగానే అట్లా. ఇక ఒక అమ్మనైతే చేసుకుందాం, దేవునికి ప్రసాదం చూపించుదాము. పులిహోర అంటే దేవునికి ఇష్టమైన ఆయన. వినాయకుడు అంటే ఫుడ్ అంటే ఆయనకి ఇష్టం, మన గుడికి ఇష్టమే. ఇది విషయం. ఇక అందరికి గుడికి ఇష్టమే. ఫుడ్కి మించింది ఏమున్నది? ఓ బుక్కెడు అన్నం అయితే మనం అప్పుడు నిమ్మలం అవుతాం. లేకుంటే ఆగమాగమయ్యి ఏ సరిగా చెయ్యం. ఇది విషయం. కడక్కొస్తా. బియ్యం కడకొచ్చినాక మనం ఎట్లా పెట్టుకుందాం అన్నది చూపిస్తాం. ఇప్పుడు బియ్యము 2 సార్లు కడుక్కున్నాక వాటర్ పోస్తున్నా చూడండి. వాటర్ కూడా కొలత చెప్తున్నా. ఎందుకంటే మనం ఎట్లా ఏందని అనుకుంటారు. కొలత కరెక్ట్ చెప్తున్నా. ఇప్పుడు మనము 1 గ్లాసు రైస్, 2 గ్లాసుల బియ్యం. ఏంటంటే కొత్త బియ్యం అయితే 2 గ్లాసుల వాటర్, 1 గ్లాసు రైస్. నేను కూడా అట్లా చెప్తున్నా. ఇక తప్పుగా చెప్పుకో, అట్లా తప్పిపోతుంది ఒక మాట. ఇది విషయం. ఈ 1 గ్లాసు బియ్యం, 2 గ్లాసుల వాటర్. కొలత కరెక్ట్ చెప్తున్నా. మీరు కొత్త బియ్యం అయితే గ్లాస్ సగము వాటర్ పోసుకోండి. గ్లాస్ బియ్యానికి గ్లాస్ 1 పోయండి, సగం 1 పోయండి కొత్త బియ్యం అయితే. ఈ పాత బియ్యం ఇవి కూడా ఉంటుంది, బంక అంటుకుంటుంది చూడు అన్నం, అవి కొత్త బియ్యం. అట్లా ఇదైతే అంటుకోదు. మన పాత బియ్యం పెట్టుకోవాలి పులిహోరకు, బాగుంటుంది. ఇక నేనైతే చింతపండు కూడా కడుక్కున్నది చెప్తా.
ఇగో ఇది కడుక్కొని నానబెట్టేసుకోండి. ఇవన్నీ రెడీ చేసుకున్న వరకునే కడుక్కొచ్చుకోండి. ఇప్పుడు ఇట్లా కడుక్కోవాలి. ఈ డస్ట్ అనేది వెళ్తుంది ఇట్లా. మనము ఇప్పుడు ఏంటంటే మనం చింతపండు గొట్టంగా వక్కలు చెక్కలు ఇట్లా ఉంటాయి కదా. ఇగో ఇది 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 వారపోసేయాలి, నీళ్ళు పోసేయాలి. సరే, నానేటందుకు వాటర్ పోసుకొని ఇవే వాటర్ తోటి నేను గ్రైండ్ చేస్తాను. నానండి ఇట్లా మునిగేటట్టు పోయండి. ఇప్పుడు నేను వేసుకునే చూడుర్రి రైస్కు కొంచెం పసుపు వేసుకోండి. మనం దేవునికి వేసినప్పుడు మనం రైస్లో పసుపు వేసుకోవాలి. వేసుకుంటేనే మంచిది. ఒక ½ టీ స్పూన్ ఉప్పు, ఆయిల్ ఈ స్పూన్ తోటి పోయన్నా, ఇట్లా పోయన్నా. టీ స్పూన్, ఒక టీ స్పూన్, 2 టీ స్పూన్లు చూడండి. 2 టీ స్పూన్లు వేస్తుంది. ఎంత వేసిన ఆయిల్ ఉడికేటప్పుడు అని అంటారు. ఇది ఉడక తెలవని పిల్లలు, వంట రానోళ్ళు ఇక చిన్న చిన్నగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎంత వేసిర్రు, ఏం వేసిర్రు అని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని చూపిస్తా. ఒక తల్లికి పిల్ల చెప్పినట్టు చెప్తా పిల్లకు. అంటున్నారు కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తావు అమ్మ అంటుందా? ప్రతిది కూడా మంచి చెప్తావు అని కామెంట్ చేస్తున్నారే మమ్మీ. కామెంట్ చేస్తుందా? ఎందుకంటే మీకు తెలియని వాళ్ళే నా బిడ్డల లెక్క అని నేను చెప్తా. ఏది మనకు వంట గుడక కుదరకుంటే మంచి పొయ్యి మీద పెట్టుకొని వస్తాను. సరే, ఒక 5 నిమిషాలు ఎక్కువ మంట పెట్టేసేయండి. ఎక్కువ మంట పెట్టి పెట్టు. ఒక 5 నిమిషాలు తర్వాత పొంగు వస్తుంది కదా, తక్కువ మంట అనుకొని కలుపుకోండి. కలుపుకున్నాక మనకు ఉమ్మగిలే టైంలో సన్నం మంట పెట్టేసుకుంటే అయిపోయి. నేను చెప్తా, చూపిస్తా మీకు. రైస్ వండుకునేది విధానం కూడా చూపిస్తున్నా, చూద్దామా? ఇప్పుడు ఈ రకంగా నీరు ఉన్నది చూడు. ఇట్లా ఉమ్మగిలు ఏంటంటే సన్న మంట పెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఎక్కువ మంట పెట్టుకున్నాం కదా, ఇట్లా నీరు ఉన్నప్పుడే సన్న మంట పెట్టుకోండి. ఇప్పుడు ఉమ్మగిలాలి రైస్. మనము పసుపు వేసే దేవునికైనా కానీ మన దేవునికి చేసినప్పుడు వట్టిగా పెట్టుకోవద్దు. రైస్ కొంచెం పసుపు వేసి నూనె వేసి పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకున్నా ఉడక దేవునికి చూపించదంటే వట్టి బియ్యం పెట్టద్దు ఎప్పుడు ఉడక. ఇంకా నేనైతే పులిగూరకైనా వట్టిగా ఏంటంటే కూర అడుగు చూపించినా ఉడక పసుపు వేసి పెడతా. అట్లా అమ్మవారికి ఎక్కడైనా పెట్టుకున్నా ఉడక పసుపు వేసి అన్నం వండుకోవాలి. ఇక ఒక 5 నిమిషాలు ఉమ్మగిలని. ఉమ్మగిలినాక చూపిస్తా, చూద్దామా? విడివిడిగా కావాలన్నా. స్టవ్ బంద్ చేస్తున్నా, బంద్ చేసిన. పొడి పొడిగా చల్లగా కావాలి. చల్లగా అయినాకనే కలుపుకోవాలి. ఒక బేసిన్లో తీసుకుంటా నేను, కానీ కొంచెం పక్క పెట్టేసుకుని ఇట్లా కలిపేసేయండి. కొద్దిగా మీదకి ఇట్లా అంటే మనకు చేంజ్ చేస్తుంది, వేడివేడిగా అవుతుంటుంది. చేసుకున్నాక అన్నంకు మసాలా మనం ఎట్లా చేసుకుందాం. మసాలా అంటే మసాలా కాదు, ఇక నువ్వులు ధనియాలు ఇవన్నీ ఉంటాయి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది. మీకు ముందైతే చూపించిన కొద్దిగా ఏమేమి వేస్తా అన్నది చూపిద్దాం. ఇప్పుడైతే మెంతులు బాగా మెంతులు కొంచెం కొద్దిగా వేసుకోండి. అట్లా కొంచెం ఆవాలు సన్న మంట పెట్టుకోండి. ఆవాలు ½ టీ స్పూన్, వీటికి ధనియాలు 2 టీ స్పూన్లు. ఆ రైస్కు మనం 1/2 కిలో రైస్కు మిరియాలు 1 స్పూన్ వేసుకోండి. మిరియాలు 1 స్పూన్ వేసుకుంటే స్పూన్. ఎండిమిర్చి 4 వేస్తున్నా. కారం బాగా పిల్లలు తిన్నారు అనుకుంటే ఇంకా తక్కువ చేసినాయి ఏం కాదు. మనం స్మెల్ వస్తుంటుంది. మనం లాస్ట్కి అయితే నువ్వులు వేసుకుందాం. స్మెల్ వస్తుంది ఇట్లా వేగినట్టు స్మెల్ వస్తుంటుంది. ఇక టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా స్మెల్ ఎగుతున్నాయి చూడు, ఎట్లా ఎగుతున్నాయి. ఇప్పుడు నువ్వులు వేస్తుంటాయి ముందే, కానీ అవి వట్టినే ఎగిరిపోతుంటాయి, ఇక తొందరగా అయిపోతుంటాయి. నువ్వులు లాస్ట్ వేయాలి. 4 టీ స్పూన్లు వేస్తుంది. నువ్వులు ఎక్కువనే ఉండాలి, మనకు మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది పులిహోర అన్నది. 4 టీ స్పూన్లు వేసిన. నేను కొలతలు కరెక్ట్ చెప్తున్నా, తెలియని అమ్మాయినే మనం గుర్తుపెట్టుకొని చెప్తాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటాం. ఈ వేడికి ఈ గిన్నె వేడికే నువ్వులు వేగిపోతాయి. బంద్ చేసిన. ఇప్పుడు ఎగురుతున్నాయి చూడు. మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి, కొంచెం గరం ఉంటుంది కదా, ఇది మంచిగా అవుతుంది. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకుందాం.
ఇక ఇట్లా ఎగినాయి చూడు, మీరు చూడండి. ఇదే మసాలా, మన పులిహోరకు ఇదే మసాలా. చల్లగా మిరియాలు, నువ్వులు, మెంతులు, ఇవన్నీ ధనియాలు, కమ్మసే ఎండు మిర్చి చల్లగైనాక నేను గ్రైండ్ చేసుకుంటాను చెప్తాను. ఇప్పుడు ఈ మసాలా మనం వేయించుకున్నాం కదా, ఏమేమి వేసి వేయించుకున్నాం మీరు జ్ఞాపకం ఉంచుకోండి మంచిగా. ఇదైతే పులిహోరకు మెయిన్ మసాలా టేస్ట్ బాగుంటుంది. ఇక మీరు ఎట్లా చేస్తారో కానీ ఇది ఒకసారి చూడు విషయం చూద్దామా ఈ రకంగా. ఇప్పుడైతే మసాలా మనం పులిహోరకు ఇది స్పెషల్ వేసేసుకుందాం. మీకు ఇప్పుడు ఏం పట్టుకుంటా అన్నది మళ్ళీ చూడండి. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి. వినాయక చవితి శుభాకాంక్షలు. కొత్త మనం ఏంటంటే మళ్ళా సంవత్సరం దాకా ఆరోగ్యంగా అంత సౌభాగ్యంగా అంత మంచిగా ఉండాలి. వినాయకుడు ఆయన దీవెనతోటి మనం మంచిగా ఉండేది చూడండి. అది విషయం. మంచిగా అయితే అందరము మేలుగా బతకాలి, మంచిగా ఉండాలి, మంచిగా అన్ని రకాలు అరకత్ బరకత్ ఇవ్వాలి. మన యూట్యూబ్ వాళ్ళకి ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఇది ఇవ్వ చింతపండు నానబెట్టినా కదా, ఈ వాటర్ తోటి వేసేస్తున్నాం. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ ఉంటాయా? టీ గ్లాసులు కంటే ఎక్కువనే ఉంటాయి కొద్దిగా. నానింది చింతపండు. ఇక పాత చింతపండు అయినా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. కొత్త ఇక చింతపండు కంటే ఇట్లా బ్లాక్ ఉన్నదే మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఏదైనా వేసుకోరు, ఏదైనా పుల్లతనంలా మంచిగా ఉంటుంది టేస్ట్గా. ఈ రకంగా పేస్ట్ లాగా పట్టుకోండి. మనము నల్లగా ఉన్నాయి ఏం కాదు, తెల్లగా ఉన్నాయి ఏం కాదు. చింతపండు ఏ పుల్లగా ఉందా లేదా అని చూసుకోండి. జర పులుపు తీయగా బాగా తీయగా ఉడుకుంటే, పుల్లతనం లేకుంటే ఉడక పులిగూర జర మంచిగా ఉండదు. అట్లా జర పుల్లగా ఉందా లేదా అని చింతపండు చూసుకోండి. ఇది విషయం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా చూడండి. మనము చింతపండు ఉడికించుకుందానికి ఒక స్పూన్ వేసి గరం కాదు, ఓ 4-5 పచ్చిమిర్చి. నాకైతే పచ్చిమిర్చి ఇట్లా పొడుగు ఉంటే మంచిగా ఉంటుంది. మనకు అందరు కూరకైనా పులిగూరలా పచ్చిమిర్చి అక్కడక్కడ వస్తే మంచిగా ఉంటుంది. కరివేపాకు, మన పులిగూర అంటేనే కరివేపాకు. ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా చింతపండు, మంచి గోలాలి. సన్న మంట వేసి చేతులు మంచిగా గడుపుకొని మనము నీట్గా వేసుకోవాలి. దేవునికి వేసుకున్నప్పుడు ఏది కానీ మనము ఈ గిన్నె ఆ గిన్నె మంచిగా లేని గిన్నెలు పెట్టకుండ్రి. ఏంటంటే ఎప్పుడు మనం మంచిగా చేసేదే చూడాలి. దేవునికి ప్రసాదం చేస్తే మనకు అందనే పుణ్యము, అరకతు బరకత్ అంతా. మనము ఇట్లా లొద్ద ఇట్లా ఎక్కడదక్కడ అంటే మంచిగా తోముకోక, మంచిగా చేతులు కడుక్కోక, మంచి నిజాయితీ కొద్ది మంచిగా వేయాలి ప్రసాదం చేస్తే. ఆయనకు మెత్తం కావాలి, మనకు మెత్తం కావాలి. ఇది విషయం. ఇప్పుడు కలుపుదాం. మంచిగా ఉడకాలి, సన్న మంట మీద. ఇప్పుడు బెల్లం ఉడకని మంచిగా ఉడికించుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా బెల్లం. ఇది ఏంటంటే దేవునికి వేసిన పులిగూర అంటే మనకు ప్రసాదం అంటే ప్రసాదం లాగానే అంత టేస్ట్ ఉంటుంది. కొంచెం తిన్నా కానీ ఇంత కావాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సింపుల్గానే చూపిస్తున్నా మీకు. పండగ రోజు బిజీగా ఉంటారు కాబట్టి పులిహోర మన చింతపండు ఉడకబెట్టి చేస్తాం. ఇక ఇట్లా చేస్తాం. ఇంకా ఎన్నో రకాలు ఉంటుంది, ఎన్నో రకాలు ఉడక చేసిన. ఇగో ఇదొక రకం. ఇది దేవునికి అప్పటికప్పుడే మనం అన్ని ప్రసాదాలు చేస్తాం కదా, వీలు కాదు. ఇట్లా చింతపండు గ్రైండ్ చేసి ఉడికించుకొని మనం ప్రసాదాలు అయితే పట్టుకున్నాం కదా, ఆ మసాలా అన్నది కలుపుకొని ఇక ఇది ఉడక కలుపుకోవచ్చు. ఇక ఇప్పుడే మొత్తం చెప్తే అంతే అనుకోకుండ్రి. నేను చెప్పేది అదేంటంటే అర్థమయ్యేటట్టు చెప్తున్నా మీకు. ఏంటంటే ప్రతి బిడ్డ గుడక పండగ రోజు ఆగమాగం కాకుండా చెప్తున్నా. పండగ రోజు మనం పులిహోర ఎట్లా చేసుకోవాలి, ఇటు దేవునికి ఎట్లా చేయాలి, ఇటు ఎట్లా అటెట్లా అని అనుకుంటుంది. ఇట్లా చేసేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇది విషయం. ఆయిల్ ఇడుస్తుంది, ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు, పసుపు.
ఇట్లా ఆయిల్ ఇవ్వాలి. ఆయిల్ ఇవ్వాలి. 1 టీ స్పూన్ వేస్తున్నా. అప్పుడు అన్నం ఉడికేటప్పుడు టాప్ టీ స్పూన్ వేసిన. అట్లా ఆయిల్ ఇవ్వాలి. ఆయిల్ ఇడుస్తుందంటేనే ఉడికినట్టు. కొంచెం పసుపు. మనం అన్నం గుడికి వేసినాం కదా, ఇప్పుడు కొద్దిగా ఇళ్ళ గుడక పులుసుల గుడక వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ ఇడుస్తుందంటే కంప్లీట్ అవుతుంది అన్నట్టు. ఇప్పటిదాకా ఆయిల్ ఇవ్వలేదు, ఉడికింది అన్నట్టు, ఇట్లా ఉడుకుతుంది అన్నట్టు. ఈ రకంగానే కలుపుతూనే ఉండాలి. ఇక కలుపుతూనే బాగుంటుంది. ఇట్లా అంటే ఇట్లా ఏటంటే అటు తిరగాలి, ఇట్లా తిరగాలి. కనబడుతుందా మీకు? చూడండి ఎట్లా చేస్తున్నా అన్నది. చిక్కతనంలో గట్టిగా కావాలి. ఆయిల్ ఇస్తుందంటే కరెక్ట్. మంట సన్నం అనుకోరి, మాడనీయకూడదు. ఇప్పుడు రెడీ. ఇది కలిపేసుకుందాం మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంతో 2 వేస్తున్నా. ఈ గోలకందుకు పల్లీలు చిన్నగా ఉంది కదా స్పూను, మనము టేబుల్ స్పూన్. ఈ చిన్న గిన్నెలు వేస్తున్నా పల్లీలు. చిన్న గిన్నెలు మనం ఎన్ని వేసుకుంటాం అన్నది మన ఇష్టం. ఇక కొంచెం వేగాలి, పల్లీలు తొందరగా వేగాయి అన్నది. ఒక ఇట్లా వేగాలి, ఇట్లా వేగితేనే బాగుంటాయి. ఇప్పుడైతే మన శనగపప్పు వేసుకుందాం. 2 టీ స్పూన్లు వేస్తున్నా శనగపప్పు. మినపగుళ్ళు 1 టీ స్పూన్ సరిపోతాయి. మంచిగా వేగాలి, వేగితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. కరివేపాకు, పులిహోరకైతే కరివేపాకు బాగానే కావాలి కదా మనకు. మంచి గోలాలి. పోపు అన్నదే గోలితేనే మనకు ఏదైనా టేస్ట్ ఉంటుంది. పోపు గోలించుకోకపోతే, పోసు అన్నది గోలించుకోకపోతే మంచిగా ఉండదు ఎప్పుడైనా కానీ. మంచి గోలాలి. మంచిగా మన పప్పులు వేసుకున్నా, మన పల్లీలు వేసుకున్నా మంచి గోలితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అల్లం తురుముకున్నా, కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఇలా అయితే ఎల్లిగడ్డ వేసుకోం కదా, ఉల్లిగడ్డ వేసుకోం కదా. మనం ప్రసాదాలల్లో అల్లం వేసుకుంటాం, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఏంటంటే ఈ కాలానికి ఇట్లా అల్లం వేసుకోవాలి ప్రసాదాలల్లో, బాగుంటుంది. అల్లము, మిరియాలు ఇవి వాడతాం. మనం బటికి వేసుకున్నందులో ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ వేసుకుంటాం. కానీ ఇప్పుడు ప్రసాదాలల్లో మాత్రం వేసుకోకుండా, నేను ఇది తెలియని అమ్మాయికి ఆ ఉల్లిగడ్డ ఎందుకు వేయలేవు, ఎల్లిగడ్డ ఎందుకు వేయలేవు అంటే వేసుకోము, ప్రసాదాలలో వాడము. ఎందుకంటే ఒక బిడ్డలకు తల్లి ఎట్లా చెప్తుంది అట్లా చెప్తున్నాను ఈ విషయం. ఇంగువ అన్నది టేస్ట్ బాగా వస్తుంది. వేసుకునే చూడండి. ఇగో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకోకపోతే మనకు నచ్చదు కదా పోపు. ఇది విషయం. ఎట్లా కొన్ని చూడండి, తినాలనిపించేటట్టు. ఇట్లా మనకు దేవునికి మెప్తమవుతుంది, మనకు మెప్తమవుతుంది. మనకు ప్రసాదం మనకు మెప్తమైతే దేవుని కూడా మెప్తమవుతుంది. అది విషయం కాదా? అవునా కాదా? చెప్పుర్రి. బంద్ చేసుకుంటున్నా స్టవ్. రెడీ. ఇక నేనైతే పులిహోర కలుపుకునేది పక్క చూడు. తెల్లగా వండుకొని మనము ఏంటంటే వేసుకున్న బట్టలు వాడకుండా, మనం బ్లౌజులు అవి వాడతారు కదా, ఒక 2 ఉంటే ఒకటి వండుకుంటాం, ఒకటి వాడతాం ఎప్పుడు ఉడక. ఇక నేను ప్రతిదీ ఉడికి చెప్పాలనుకుంటాను, నీట్గా చెప్పాలనుకుంటున్నా, ఇది చెప్పాలనుకుంటున్నా. రైసు లేచేసుకుందాం మనం. ఇక పటాపట్టి ఉంటుంది నా పని. మెల్లమెల్లగా తీసుకుంటే ఇప్పుడు ఉండదు. ఇట్లా పని ఉడక మనకు జల్లి వదిలేదు చూసుకోవాలి. ఎందుకంటే పండగ రోజు పెట్టిందే పెట్టు, వేసిందే వేయు అంటే ఉడక కుదరది. ఇక మన చేతితో చెయ్యాలి కదా కొద్దిగా పని. ఇట్లా క్లిప్పుకోవాలి. ఎంత పొడి పొడిగా వచ్చింది చూడు. ఇట్లా గడ్డలోలు వస్తుంది. మనం బాగుంలు ఉడికించుకున్నాం కాబట్టి గడ్డలోలు వస్తుంది. కానీ కొద్దిగా మనకు ఇట్లా విడిగా అయ్యేటట్టే ఉండాలి అన్నం.
ఇక మనం గడ్డ ఇట్లా ఉండద్దు, గడ్డలు ఉండద్దు. గడ్డలు ఉన్నదనుకో ఇక అది ఏంటంటే పులిహోర అంతటా అంటుకోదు, ఆ గడ్డలల్లా తెల్లగా అట్లే ఆగిపోతుంది. ఇక మనము పులిహోర అన్నది కరెక్ట్ ఇట్లా విడివిడిగానే ఉండాలి, విడివిడిగా ఉంటేనే మనకు కలుస్తుంది. ఇట్లా ఇట్లా ఇప్పుకోవాలి, ఇట్లా చూడు, ఇట్లా అంటే ఇట్లా పొడి పొడి ఇట్లా గడ్డ ఉంటుంది అనుకో ఇట్లా అనేసేది. ఇప్పుడు పులుసు వేసుకుందాం, కలుపుకుంటుంటే ఆ గడ్డలు కూడా వెళ్ళిపోతాయి. చల్లగా అయింది, చేతి ఎందుకు పెడుతున్నాం అంటే ఇక కొంచెం గరం ఉన్నా కూడా ఇలా అన్నం వేసి వేస్ట్ చేయకుండా ఇట్లా, ఎందుకంటే మనం ఉడకబెట్టిన గిన్నెలు ఉడక ఇట్లా వేసేయాలి. నేనైతే కొలత కరెక్ట్ చెప్పిన, ఈ అన్నంకి ఇది సరిపోతుంది. మనం ఎక్కువ వేసుకుంటే ఒక గిన్నెలు తీసి పెట్టుకోండి. చేతులు మంచిగా కడుక్కొని, మనకు చేతులకు కూడక గోళ్ళు ఉండద్దు ఆడోళ్ళకు, ఇక కుడి చేతికి మాత్రం. ఎందుకంటే గోళ్ళు ఉంటే కూడక ఇష్టపడరు బాగా మంది. మనం చెప్పిన ఈ అమ్మ ఇట్లా చెప్తుందని తప్పు తీసుకోకుండా, ఎందుకంటే మనం నీటికన్నది అట్లా ఉంటుంది. ఆడోళ్ళది పని ఉడక చూసి తినేటోళ్ళు తినబుద్ధేటట్టు ఉండాలి తిండి. ఇంట్లోకి వచ్చినా ఉడక ఆమె నీటి ఉన్నది, మనం తినాలనిపించాలి అలా అట్లా. ఇది ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా పట్టుకుంటుంది, ఇలా గుంజుకుంటుంది అన్నంకు. ఈ పొడి ఏదంతా వేస్తాం కదా, ఇప్పుడు ఈ పొడి వేసుకుందాం. మనం మసాలా అన్నది చేసుకున్న మసాలా వేసేసుకుందాం. ఇది చూడండి ఒకసారి, చూస్తే కమ్మగా ఉంటుంది. ఇక ఎంత కమ్మ ఉంటుందో ఇది, అసలు వదలకుండా తింటాం, అంత బాగుంటుంది. దీని టేస్టే అలాగుంటుంది. ఇక కొద్దిసేపు వరకునే ఇక మొత్తం గుంజుకొని మంచిగా పొడి పొడి అయిపోతుంది అన్నం. ఇట్లా ఇది మనం చేసింది. పోపు అయితే వేసేసుకుందాం. ఇది ప్రతి గిన్నెకు ఇట్లా వేసి ఇట్లా రూడ్ చేసేయండి. ఏం పోకుంటుంటుంది, మంచిగా ఉంటుంది ఇట్లా. ఇక పులిహోర తింటే అబ్బా ఎవరు చేసిర్రు ఇంత మంచి, కానీ మీకు ఇంట్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. మొగల నుంచి వస్తుంది, ఆడల నుంచి వస్తుంది. దేవుడు ఊరికి మెచ్చుకుంటాడు, మంచిగా చేసిరని. అందరు తృప్తిగా తింటేనే కదా దేవుడు మెచ్చుకునేది ఈ విషయం. కమ్మ వాసన వస్తుంది, అంత కమ్మ అంటే కమ్మగా. పచ్చిమిర్చి వచ్చి ఇట్లా కారం ఉప్పు అన్నీ మీకు కొలతలు చెప్పినా కదా, బాగుంటుంది. రెడీ. మనమైతే ఇట్లా ఒక గంటలో ఎత్తేసుకుంటాం కదా, మనం కలిపిన నెలలో ఉంచుకోం కదా, అంత బౌలు పెట్టుకుంటామా, పెట్టుకోం కదా. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, నచ్చింది కదా నీకు? ఫ్లేవర్ ఇట్లా మంచిగా ఉంటుంది, ఇది మసాలాతోటి కమ్మగా ఉంటుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. మంచి మంచి వంటలతోటి, నాకు వచ్చిన వంటలతోటి మీ ముందుకు వస్తా నేను. ఏంటంటే ఇంకా చాలా చెట్టు ఉన్నాయి, ఇప్పుడైతే ఇదే అయిపోలేదు. ఇట్లా బాగా చేసుకుందాం, బాగా తిందాం, బాగానే మంచిగానే ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇక ఈ అమ్మ చేసిన వంట గుర్తింపు ఉండిపోవాలని నాకు ఒకటి ఇష్టం. ఇక మీకు కూడా గుర్తింపు ఉండాలని ఉంటుంది. ఇక నేను చెప్పుడు కాదు, ఇట్లా పచ్చిమిర్చి వచ్చి ఇట్లా బాగా అనిపిస్తుంది, ఎంత టేస్ట్ అనిపిస్తుంది. ఆ కొడుకుంటా పుల్లతనంలా ఉడుకుతుంది కదా, బాగుంటుంది. ఇంట్లోనైతే ఇంట్లో ఎత్తుతున్నా చూడండి. దేవునికి ఇట్లా తీయండ్రి, పక్కకు పెట్టుండ్రి. మనం తీసుకునేది తీసుకుందాము, ఈ ప్రసాదం గురించి అని ఇట్లా పెట్టేసుకుందాం. దేవునికి ఇట్లా దేవునికి అంటే స్పెషల్ అయినా స్పెషల్ మనము తింటే ఆయన సంతోషపడతారు. మనం ఇట్లా బావుల్లో కూడా మొత్తం ఊడిచేసినది చేయకూడదు, ఇట్లా పెడతాను నేను కొద్దిసేపు. బరకత్ అంటారా, అది విషయం. ఇక బరకత్ అంటే ఇక అట్లా మంచిగా ఉంటుంది. చింతపండు పులిహోర
మమ్మీ చేసింది, ఎట్లా చేసింది చూడుర్రి, ఇంత బాగా చేసిందో, మస్తు చేసినావే మమ్మీ. ఇది నువ్వు చేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చింది అసలు. ఇక నాకు నోట్లో తింటే తెలుస్తుంది అది విషయం. తింటే తెలుస్తుంది. తింటే చేసుకోరు మీరు కూడా. ఎంత బాగా మమ్మీ చేస్తుంటేనే ఆ ఫ్లేవర్ ఎంత బాగా వచ్చిందో, మస్తు వచ్చింది మమ్మీ. బాగుంటుంది. నువ్వు చేస్తుంటే నాకు నోట్లోకి వాటర్ వచ్చినాయి. అవునా? ఇక మనం ఇక కొద్దిగా వెయిట్ చేయాలి పులిహోర అవన్నీ అంటే. సూపర్ ఉంది. సూపర్ ఉందా? బాగుంటది. మనము గుడికోత ఎట్లుంటుందో అట్లనే ఉంది. బాగుంటది. మస్తు ఉంది టేస్ట్. ఖతర్నాక్ రెసిపీ. ఇప్పుడు వినాయక చవితి ఇక మనం పులిహోర ఫేమస్ కదా, మనకి వినాయకుడికి మస్తు ఇష్టము. చేసుకొని మీరు కూడా పండుగ మంచిగా చేసుకోరు. కొలతలతో చెప్పిన వాళ్ళకు ముందు వీడియోలలో గుడక ఏంటంటే వీడియోలు చేస్తున్నా కదా, ఈ పులిహోర గుడక మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చి చేస్తుంది. నేను ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉన్నది. అంటే మమ్మీ లైసెన్స్ అవన్నీ తీసుకునే ప్రాసెస్ ఉన్నది. ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు, మరి పెట్టచ్చు కదా అని అంటారు అందరూ. స్టార్ట్ చేయరు కదా అని అంటుండ్రా. నేను అన్ని క్వాలిటీ తీసుకుని నేను చేస్తా. మమ్మీ అన్ని చేసుకొని ప్రిపేర్ అన్ని చేసుకొని మీరు పెట్టుకున్నాక నేను ఆగం కాకట కాదు, ముందే పెట్టేసుకొని నేను అలా చూపించాలి. కొన్ని ప్రాసెస్లు ఉంటాయి కదా, మీ దాకా తీసుకురావాలంటే అన్ని ప్రాసెస్లు అయిపోయినాకనే మీ ముందుకు వస్తుంది మమ్మీ. సూపర్ ఉంది రెసిపీ. ఈ రెసిపీకి పులిహోరకి ఖతర్నాక్ రెసిపీ. మస్తు ఉంది మమ్మీ. మంచిగా ఉంటుంది. అన్ని పప్పులు, పల్లీలు అన్ని రకాలు వేసుకొని చేసుకున్నాం కదా, నువ్వులు ఇట్లా. సూపర్.